ఇంట్లో దయ్యాలు ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు. చాలా చెడ్డ కలలు వస్తాయి. ఎప్పుడూ ఇంట్లో వారికి అనారోగ్యాలు ఉండడం. ఇలా ఉంటే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో దయ్యాలు ఉంటే దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే తొందరగా ఆరిపోతుంది. అగరబత్తి వెలిగిస్తే మధ్యలోనే ఆరిపోతాయి. ఇంట్లో ఎలాంటి దయ్యాలు ఉన్నా మేము చెప్పిన ఈ పద్ధతిని పాటిస్తే ఇంట్లో దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇంట్లో నుంచి దయ్యాలు తోలడం మంత్రాలు తెలిసిన వారితో సాధ్యమవుతుంది. లేదంటే మీరు కూడా ఇంట్లో నుంచి దయ్యాలను తోలవచ్చు. పడుకునేటప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని జపించాలి. ఈ కింద ఉన్న 2 మంత్రాలను పడుకునే ముందు జపించాలి. జపించేటప్పుడు 5 నిమ్మకాయలను తీసుకోవాలి. అందులో 4 నిమ్మకాయలను కోసి ఇంట్లో 4 మూలల్లో పెట్టాలి. 5వ నిమ్మకాయను ఇంటి గుమ్మంపైన కోసి 2 నిమ్మకాయ ముక్కలను గుమ్మానికి చెరోవైపు పెట్టాలి. ఉదయం లేవగానే ఈ నిమ్మకాయలను తీసి ఎవ్వరూ చూడని ప్రాంతంలో పడేయాలి. ఓం ఆలయ మహా ఆలయ ఓం సర్వయంత్ర దోష నివారణాయ సమస్త శాప విమోచనాయ విజయ జయప్రద సమస్త దోషాయం నివారాయ నివారాయ శివశక్తి యంత్ర ఫలసిద్ధికరాయ ఓం నమః శివాయ నమః ఓం నరసింహాయ రం రం పం పం దోష నివారణాయ స్వాహాపై మంత్రాలని చదివి నిమ్మకాయలను చెప్పిన విధంగా కోసి పెట్టిన తరువాత దేవుడిని తలుచుకుంటూ నిద్రపోవాలి. ఒకవేళ దయ్యం చాలా సంవత్సరాల నుంచి ఇంట్లోనే తిష్టవేసుకుని గనుక ఉంటే మంత్రవాళ్లను తీసుకొచ్చి దయ్యం వదిలించే ప్రయత్నం చేయాలి. బ్రహ్మదండి చెట్టు వేరు, మయూరసీక, తెల్లగలిగింజలు, ఎర్రగులిగింజలు, మర్రిచెట్టు జడముక్క ఈ 5ంటిని ఎర్రగుడ్డలో 5 మూటలుగా కట్టి ఇంట్లో ఉన్న 4 మూలలో పెట్టాలి. మరో మూటను గుమ్మానికి కట్టాలి. ఇలా కట్టి పైన ఉన్న మంత్రాన్ని జపించాలి. ఇలా 11 రోజులపాటు ఆ మూటలకు అగరబత్తిలతో పూజ చేస్తూ మంత్రాన్ని జపిస్తే ఇంటి లోపలి నుంచి దయ్యం పారిపోతుంది. ఒకవేళ ఇంకా ఇంట్లో నుంచి దయ్యం వెళ్ళకపోతే మీరు అన్ని మూలికలు సరిగ్గా తెచ్చుకోలేదని భావించుకోవచ్చు. మరొక్కసారి మూలికలన్నీ బాగా ఉండేలా చూసుకోవాలి.